ఇచ్చినందుకు కాంట్రాక్టర్కి మేము కూడా 2-3 సార్లు ఫోన్ చేయడం కూడా జరిగింది. జరిగినప్పుడు కూడా ఏంటన్నాడంటే వచ్చి నేను కడితే అది అని అన్నాడు. ఎప్పుడు ఫోన్ చేసినా వస్తున్నా అంటున్నాడు, రావట్లేదు. అయితే అతను గోడ గులగొట్టిన అతను జేసీపీ అతను ఉన్నారు కాబట్టి ఆయనను కరెక్ట్గా అడగడం జరిగేది. మామూలుగా కూడా మొన్న కూడా ఇట్లా తాగుతున్నారు అది అని కూడా అన్నారు. అంటే కూడా మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. స్కూల్లో షాటర్లు వైర్లు అవన్నీ తీసుకొని వెళ్ళారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కానిస్టేబుల్ ఇట్లా వచ్చి చెక్ చేసుకొని పోవడం కూడా జరిగింది. ఇప్పుడు గేటు కూలిపోయి ఎన్ని రోజులు అవుతుందమ్మా? ఇప్పుడు గేటు కూలిపోయి కూడా 6 నెలలు అవుతుంది. 6 నెలల నుండి కూడా మేము కాంట్రాక్టర్కి చెప్తున్నాము, వస్తున్నా అంటున్నాడు, వస్తలేదు. అంటే మీరు కరెక్ట్ గా ఆయనకు కరెక్ట్ ఎందుకు చెప్పట్లేదు సార్? కరెక్టే చెప్తున్నాము, వస్తున్నామంటే ఊరు మర్యాద కదా చూద్దాం అన్నట్టు కూడా ఇన్ని రోజులు ఆగినాము. ఇక ఈ రోజు ఏంటంటే ఇక పిల్లలు ఉన్నారు కాబట్టి ఎవరి పిల్లలైనా ఒకటే కదా, ఏ పిల్లలకైనా కొంచెం ఇబ్బంది జరుగుతుంది కదా, అందుకని వీళ్ళు కొంచెం మీరు పేరెంట్స్ మీటింగ్ పెట్టారా ఎప్పుడైనా? పెడతాం. పెట్టినప్పుడు కాంట్రాక్టర్ పిలిపించచ్చు కదా, మీరు రావట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రానప్పుడు మీరు యాక్షన్ తీసుకోవాలి కదమ్మా. తీసుకుంటున్నాం సార్. ఎందుకు మరి ఎందుకు రావట్లేదు వాళ్ళు? ఇప్పుడు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కదా మీరు చేయబట్టి. మేము చేయబట్టి ఇబ్బంది పడుతున్నారనే కదా సార్. ఈ రోజు ఇప్పుడు అందరూ ఊరోళ్ళు అందరం కలిసి ఈ రోజు మాట్లాడడం జరిగింది. పేరెంట్స్ కు కూడా చెప్పడం జరిగింది. అందరూ వచ్చి ఇప్పుడు ఇవి తీయడం వల్ల ఇప్పుడు అనవసరంగా కుక్కలు ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే గేట్ ఓపెన్ చేయడం వలన అనేక చర్యలు దీనివల్ల జరుగుతున్నాయి. నిన్న కుక్క కూడా పడిందని చెప్తున్నా, ఎంతవరకు? మూత తీసున్నది పడడానికి వచ్చిందని చెప్పినారు, వెంటనే తీసేసారంట. ఇప్పుడు అంత ఈజీగా మాట్లాడుతున్నారు, అది నెగ్లెక్టే కదా, అది చూసుకోవాలి కదా దాన్ని. పడ్డది అనేది అంత ఈజీ కాదు కదా. ఊర వాళ్ళందరికీ పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు కార్యదర్శి గారు ఉన్నారు కదా, మరి ఇప్పుడు 1 year నుంచి ఇప్పుడు మొన్న సర్పంచ్ కొత్తగా వచ్చింది కదా, మరి ఈ కార్యదర్శి దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్ళాం సార్. వారు ఎప్పుడైనా వచ్చారు ఇక్కడికి? కూడా వస్తారు, 1 week ఒకసారి వస్తారు మేడం. వస్తారు వీక్ 1 time వస్తారా? వస్తుంది. మిడ్ డే మీల్స్ కూడా టీచ్ చేస్తారు మేడం కూడా. దీని విషయంలో కంప్లైంట్ చేశారా? చేసినాం. వీడియో కూడా తీసిన కంప్లైంట్ ఉంది, మొత్తం ఉంది. సెండ్ చేయండి. చేస్తాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.